8th క్లాస్ అవుతున్నాడు. జై భీమ్. ఇక్కడికి జాషువా సార్ ఆధ్వర్యంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను 2 నిమిషాలు మాట్లాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ధర్మశాస్త్ర పండితుడు, రాజకీయ నాయకుడు, నవ భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్రోద్యమ తొలి న్యాయశాఖ మంత్రి, స్వతంత్రోద్యమ దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, ఇండియన్ బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, యాంథ్రోపాలజిస్ట్, పునరుద్ధరణకర్త, బాల్యంలోనే బాధలకు అవమానాలకు గురై పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వయం ప్రతిభతో భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అప్పటి సెంట్రల్ ప్రొవిన్సెస్ లో సైనిక స్థావరమైన మహామని ఊరిలో, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది, రామ్జీ పలోసి సత్పాల్ మరియు భీమాబాయి దంపతుల 14వ మరియు చివరి సంతానంగా జన్మించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరి కుటుంబం ఆధునిక మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లా అంబావిడి పట్టణం. అందుచేత వీరు మరాఠీ నేపథ్యం గలవారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవాలంటే కులం మధ్యగా వచ్చింది, మంచినీళ్ళు త్రాగాలంటే కులం మధ్యగా వచ్చింది, పనులు చేసుకునే చోట, దండం పెట్టుకునే చోట, అన్ని చోట్ల కులం మధ్యగా వచ్చింది. కుల పిచాచి యాక్టివ్ గా ఉన్న కాలంలో 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన తక్కువ కులముగా ముద్రపడిన మహాత్కులంలో పుట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిన్నతనం నుంచే కుల పిచ్చి ఎంతగా ఉందో అర్థమైంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరిలాగా బెదిరిపోలేదు. అవమానాలు సహిస్తూనే ముందు ముందు తనలాగా మరెవరు అవమాన పడకూడదని ఏం చేయాలో నిరంతరం ఆలోచించేవారు, నిరంతరం ఆచరించేవారు. ముంబైలోని ఎన్క్యూషన్ హై స్కూల్ చదువుతున్నప్పుడే పిలిపించి ఎంతగా ఉందో అర్థమైంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అంతేరాని కులంలో పుట్టామంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని క్లాస్ రూమ్ లోనికి రాణించేవారే కాదు, బయట ఉండి పాఠాలు వినేవారు. అయినా ఇప్పుడు చదివిన ఫస్ట్ చిన్న వయసులోనే రమాబాయి గారితో వివాహమైంది. అయినా చదువు ఆపలేదు. 1908వ సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1912వ సంవత్సరంలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ముంబై యూనివర్సిటీ నుంచి డిగ్రీ సాధించారు. ఆ తర్వాత బరోడా రాజు సంస్థానంలో ఏడాది పాటు గుమస్తాగా పనిచేశారు. అప్పుడే అంబేద్కర్ గారి సత్తా ఏంటో జనానికి తెలిసింది. అంబేద్కర్ గారు మహాశూన్యం కాదని బరోడా ప్రభు గ్రహించారు. పై చదువు కోసం అంబేద్కర్ గారిని అమెరికా పంపించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి PhD సాధించారు. ఆ తర్వాత లండన్ వెళ్లారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మధ్యలోనే 1917వ సంవత్సరంలో ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి తిరిగి వచ్చేసినా కూడా చదువుపైన దేశ కొల్లాపూర్ సంస్థ సాహు మహారాజ్ ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ లండన్ వెళ్లారు. 1921వ సంవత్సరం 1923వ సంవత్సరంలో 2 డాక్టరేట్లు సాధించారు. ఒక వ్యక్తి 4 PhD డాక్టరేట్లు సాధించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 1926వ సంవత్సరంలో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. అక్కడే అంత్యరహితలపై తొలిసారిగా పిడుగులు బిగించారు. భవిష్యత్తు అధికారి సభ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నత కోసం కృషి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆనాడు అట్టడుగు వర్గాలకు చదువే ఆయుధం అని చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ప్రతి ఒక్కరూ చదువుకోగలరు, చదువుకుంటే జ్ఞానం వస్తుందన్నారు, చదువుకుంటే ధైర్యం వస్తుందన్నారు, చదువుకుంటే మన కళలను నెరవేర్చుకోవచ్చున్నారు, చదువుకుంటే మన లక్ష్యాన్ని చేర్చుకోవచ్చున్నారు, చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుందన్నారు, చదువుకుంటే రాజ్యాంగం తెలుసుకోవచ్చున్నారు, చదువుకుంటే బానిసత్వం పోతుందన్నారు, చట్టాన్ని తెలుసుకోవచ్చున్నారు, చదువుకుంటే చట్టాన్ని తెలుసుకోవచ్చున్నారు. తక్కువ కురిస్తే ముద్రపడ్డ వాళ్ళను గుడిలోనికి తీసుకెళ్లారు. వాళ్ళ పైన బ్యాన్ను ఎదిరించి చెరువులని మధ్యలో త్రాగేది చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా కులం జులం మీద తిరుగుబడ్డారు. 1936వ సంవత్సరంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబై లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ పడ్డారు. తక్కువ కులస్తులు ముద్రపడ్డ వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టారు. దేశానికి దశ చూపెట్టేందుకు రాజ్యాంగ రచన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. మన భారత రాజ్యాంగం ఇంత సమర్థవంతంగా ఉందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తెలివితేటలే కారణం. కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వదిలేస్తున్నారని ప్రకటించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం పోరాటం చేసి 1956వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించారు.
అందించారు. ఈ రోజు ఆయన లేకుండా ఆయన నింపిన చైతన్యం కోట్లాది మందిలో ప్రవహిస్తూనే ఉంది. చివరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట స్ఫూర్తి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నేను తీసుకెళ్తున్న చైతన్య రథాన్ని మీరైతే ముందుకు తీసుకెళ్ళండి, అలా చేయనప్పుడు అక్కడే వదిలేయండి, అంతేగాని వెనక్కి మాత్రం తీసుకొని రావద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. బహుజనుల దండాలందుకో జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం.